నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ లక్ష్మీ గాయత్రి. జనరల్లీ భార్యలు భర్తని ఎలా వర్ణిస్తారంటే, యా ఐ హ్యావ్ అ వెరీ హ్యాండ్సమ్ హస్బెండ్, వెరీ ఫెయిర్ ఇన్ కలర్, టాల్, 6 ప్యాక్ అలా చెప్తారు ఈ కాలంలో. బట్ లక్ష్మీ గాయత్రి కొంచెం పౌరాణిక చిత్రం స్టైల్లో మీకు తన హస్బెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వస్తుంది, ఎలాంటి వాడు అని. మరి ఇప్పటివరకు ఈ 50 ఎపిసోడ్ లో వచ్చిన పాటలకు భిన్నంగా పౌరాణిక చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట తీసుకొని మీ ముందుకు రాబోతోంది లక్ష్మీ గాయత్రి. మంచివాడు చూడు, మంచివాడు చూడు, నా మొగుడు గీత దాటిపోడు, పతిదేవుడు మంచివాడు చూడు, నా మొగుడు గీత దాటిపోడు, పతిదేవుడు మంచివాడు చూడు, నా మొగుడు గీత దాటిపోడు, పతిదేవుడు. పతిదేవుడు రూపురాలు తెచ్చి పప్పేసి మెత్తగా నూరుతాడు, నా మొగుడు దోషలేయగలడు, పతిదేవుడు మంచివాడు చూడు, నా మొగుడు గీత దాటిపోడు, పతిదేవుడు. మంచివాడు చూడు, నా మొగుడు గీత దాటిపోడు, పతిదేవుడు. అత్తమామను వదిలమ్మని చెప్తే వెంటనే మంచివాడు చూడు, నా మొగుడు గీత దాటిపోడు, పతిదేవుడు మంచివాడు చూడు, నా మొగుడు గీత దాటిపోడు, పతిదేవుడు మంచివాడు చూడు. అక్క మాట మీరగలడా మీ ఆయన, నోరు జారగలడా ఇంటాయన, బదులు చెప్పగలడా నీ ధాటికి, మాట విప్పగలడా నీ ఫోర్సుకి, పాతకాలమగ్గా
ఏమి చెప్పావు బహు బాగా చెప్పావు. మరి నువ్వు పాడింది బాగుందని ఆయన చెప్పాక బహుబాగా ఉన్నదని మనం అనిపించుకుందామా? ఆయన అడుగుదాం. జొన్న విత్తులు గారు వెనకాల ఉన్నాడు కదా భర్తగా అభినయించిన అతను, బా అంత అమాయకుడిని నేను ఎక్కడా చూడలేదు అసలు. చాలా మంచివాడు, సదా కొంగు పట్టి అని తలకాయ నివిరిందండి, బొచ్చు కుక్కని నివిరినట్టుగా నివిరింది, మామూలుగా లేదు అసలు. ఎంత బాగుందో అసలు, వాళ్ళు అంత అన్యోన్య దాంపత్యమో అసలు, అంతవాడు లేడే ఇంకెవరు. అద్భుతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శంకర్ గారు చాలా బాగా పాడామ్మా. Thank you, sir. స్వరాలు బాగా అద్భుతం. అసలు ఒక సంగీత కచేరీకి వచ్చినంత ఫీలింగ్ వచ్చింది ఆ స్వరాలు వింటా ఉంటే. అంత అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. అంటే పతిదేవుడని ఒక అమ్మాయి నోటి నుంచి వినటం అనేది అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, బా పతిదేవుడు ఎంత కాలమైందో ఆ మాటిని అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా బాగుంది. ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ ప్యారడీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్.